This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Mundiga headlines. ఘనంగా పివి నరసింహారావు జయంతి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. కరీంనగర్ బస్టాండ్ లో కాలిన ఎలక్ట్రిక్ బస్, అప్రమత్తమై మంటలార్పిన ఫైర్ సిబ్బంది. కుటిల రాజకీయాలకు బీజేపీ తెరలేపుతోంది. సునీల్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన పూర్తి, తుది జాబితా విడుదల చేసిన జిల్లా యంత్రాంగం. ఇక వార్తల్లోని వివరాలు. క్లిష్ట పరిస్థితుల్లో ఆనాడు దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించిన మేధావి పివి నరసింహారావు అని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మడుపు మోహన్లతో కలిసి ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. బహుభాషా కోవిదుడిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు రూపొందించారని గుర్తు చేశారు. ప్రణాళికలు రూపొందించి భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని కొనియాడారు. ఆనాడు పివి వేసిన పునాదులతో నేడు దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోతు శ్రావణ్ నాయక్, ఆకుల ఉదయ్, సలీముద్దీన్, చర్ల పద్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మారుమూల వంగర గ్రామం నుండి రాజధాని ఢిల్లీ వరకు వివిధ హోదాల్లో ఒక సమితి ప్రెసిడెంట్ నుంచి ప్రధానమంత్రి వరకు, ఏఐసిసి ప్రెసిడెంట్గా, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులకు అలంకారం తీసుకొచ్చినటువంటి మహానుభావులు పివి నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తన 104వ జయంతిని ఘనంగా జరుపుకొని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఒక బహుభాషా కోవిదుడే కాదు, దేశం అల్లకల్లోలమైనప్పుడు ఆర్థికంగా చక్కదిద్ది ఈరోజు దాని ఫలాలను అనుభవిస్తూ ఉన్నామంటే ఆయన కృషి వల్ల ఇది జరగడం జరిగింది. మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఎంత అభివృద్ధి సాధించిందంటే పివి నరసింహారావు గారు వేసినటువంటి పునాదుల మీదనే ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉన్నది. కుల మతాల పేరిట లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీల వినతులను పరిగణలోకి తీసుకుని పారదర్శకంగా విభజించారని చెప్పారు. అనవసర ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని తెలిపారు. ఈ సమావేశంలో శ్రావణ్ నాయక్, జీడి రమేష్, దన్నా సింగ్, దడ్డి రవీందర్, రమేష్, శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో
6 గ్రామాల విలీనం సందర్భంగా ఏర్పడినటువంటి డివిజన్ల పునర్విభజన సంబంధించి గత 66 డివిజన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పునర్విభజనకు సంబంధించిన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోకుండా వారి అధికారులకే పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ పునర్విభజన సంబంధించిన దాంట్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గత పాలకులు చేసినటువంటి పొరపాట్లు అధికార దుర్వినియోగం ఎక్కడ కూడా పాల్పడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జోక్యం చేసుకోలేదు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ లేక ఇతర పార్టీలు ఏదో విధంగా దీన్ని అడ్డు పెట్టుకుని లాభపడాలా, మతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి మరి ఆ దిశగా ఆలోచింపజేసి లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు దయ్యాలు వేదాలు వల్లించినట్టు గతంలో ఇప్పుడు మాట్లాడినటువంటి నాయకుడే బండి సంజయ్ కుమార్ ఎంపీగా వైఫల్యం చెందిండు. కరీంనగర్ నగరానికి కానీ కరీంనగర్ కానీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు అని చెప్పి మాట్లాడినటువంటి నోరే ఇవాళ బండి సంజయ్ కుమార్ అభివృద్ధి ప్రదాత అని మాట్లాడుతూ ఉన్నాడు. కరీంనగర్లోని మున్సిపల్ డివిజన్ల విభజన పూర్తి అయింది. గత కొద్ది రోజులుగా ఉన్న ఉత్కంఠ వేడింది. ఎట్టకేలకు మున్సిపల్ శాఖ నుండి అందిన తుది జాబితాకు జిల్లా కలెక్టర్ ఆమోదించింది. గందరగోళ పరిస్థితుల నడుమ డివిజన్ల విభజన జరుగుతోందంటూ ప్రతిపక్షాల నుండి ఫిర్యాదులు అందడంతో వాటిని పరిశీలించిన అధికారులు తుది జాబితా విడుదల చేశారు. కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న ఆయా డివిజన్లకు చెందిన ఆశావహులు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తుది జాబితాను ఆసక్తిగా పరిశీలించే పనిలో పడ్డారు. మస్కిటో కాయిల్ తరహాలో ఉత్తరం వైపు నుంచి ప్రారంభిస్తూ డివిజన్లను తయారు చేశారు. 10% ఓటర్ల హెచ్చుతగ్గులు ఉండేలా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పునర్విభజన పూర్తి కాగా ఆ తర్వాత ఓటర్ల జాబితాను విడుదల చేసే వీలుంది. డివిజన్ల పునర్విభజన తుది జాబితాను ప్రభుత్వ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన ఆమోదిత జాబితాను పురపాలక శాఖకు అందించారు. అక్కడ నగర డివిజన్ల పునర్విభజనపై పురపాలక శాఖ ఉత్తర్వులు ప్రణాళిక అధికారులు మరోసారి పరిశీలించి ప్రభుత్వానికి పంపించడంతో ఆమోదముద్ర లభించింది. వారం రోజుల తర్వాత ప్రకటించగా ఈ నెల 21న ఉత్తర్వులు వెలువడినట్లుగా అందులో ఉండడం గమనార్హం. కాగా ఇప్పటికే డివిజన్ల వివరాలు బయటకు రాగా అదే జాబితా ఉత్తర్వులో ఉంది. ఇక నగర వ్యాప్తంగా మొత్తం 66 డివిజన్లు ఏర్పాటు కాగా ఇందులో మొత్తం 3,55,592 మంది ఓటర్లు ఉన్నారు. కాగా మొదట విడుదల చేసిన జాబితాను వ్యతిరేకిస్తూ 242 మంది ఫిర్యాదు చేశారు. ఇందులో 113 ఫిర్యాదులను ఆమోదించగా 80 పాక్షికంగా పరిష్కరించారు. 49 ఫిర్యాదులు తిరస్కరించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎలక్ట్రిక్ బస్సులు చెలరేగిన మంటలు కరీంనగర్లో కలకలం రేపాయి. 2 డిపోలో పార్కింగ్ చేసి ఉన్న బస్సు ప్యాసింజర్ను తీసుకువెళ్లేందుకు బయటకు తీస్తున్న సమయంలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం 6 గంటలకు కరీంనగర్ నుండి హైదరాబాద్కు తీసుకువెళ్లేందుకు బస్సు స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా బస్సులో పొగలు కమ్ముకున్నాయి. గమనించిన బస్ డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి డిపో సిబ్బందికి జేబీఎం బ్రాంచ్ మేనేజర్కు సమాచారం అందించారు. దీంతో డిపో సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
కరీంనగర్ సిపి గౌస్ ఆలం గన్నేరువరం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గార్డు అందించిన గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరుతో పాటు పరిసరాలను పరిశీలించారు. పోలీసులకు అందించిన కిట్లను తనిఖీ చేసి కేటాయింపబడిన రెయిన్ జాకెట్ వంటి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు గాను శాశ్వత భవన నిర్మాణం కొరకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సిపి పరిశీలించారు. పలు కేసుల్లో పట్టుబడిన స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలంతో పాటు ఏసీపీ శుభం ప్రకాష్, ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, గన్నేరువరం ఎస్ఐ నరేందర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను పాటించని వారిపైన కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా పలుచోట్ల సీసీ కెమెరాలు అమలు చేయగా రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులకు చలాన్లను విధిస్తున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించకపోతే ఆయా చౌరస్తాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడంతో నేరుగా ఫైన్ కట్టాల్సి వస్తోంది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో 769 సీసీ కెమెరాలను రూపొందించారు. తద్వారా పేద సామాన్య ప్రజలకు జేబుకు చిల్లు పడనుంది. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ డ్రైవింగ్, సీట్ బెల్ట్, జీబ్రా లైన్ దాటడం లాంటి నిబంధనలను అతిక్రమిస్తే ట్రాఫిక్ చలాన్లు బలి కావాల్సిందే. ఆయా చౌరస్తాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండింగ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేయడంతో క్షణాల్లో వాహనాన్ని గుర్తించేలా పోలీసులు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. తద్వారా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన మరుక్షణమే జరిమానా విధించేలా వీటిని రూపొందించారు. కెమెరాలో చిక్కిన నెంబర్ ప్లేట్ ఆధారంగా జరిమానాలు పడుతున్నాయి. వీటిపై అవగాహన కల్పించేందుకు అధికారులు ఆయా చౌరస్తాలలో వీడియోలను ప్రదర్శించేలా స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా స్పీకర్ల ద్వారా నిబంధనలను గుర్తు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, తద్వారా ప్రజలు నిబంధనలు పాటించే అవకాశం ఉందని వాహనదారులు చెబుతున్నారు. ఈ జరిమానాలు పేదలు, సామాన్యులకు భారంగా మారనున్నాయని అభిప్రాయపడ్డారు. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాకపోతే పోలీసులు సరిగా డ్యూటీ చేయట్లేదు. ఓన్లీ ఫోటోల వరకే పరిమితమైపోయారు. పర్వాలేదండి. మైత్రి ఛానల్ నుంచి కూడా నాకు యూట్యూబ్లో వచ్చింది, నాకు చూడడం జరిగింది. ఓకే, అవేర్నెస్ పెంచాలి. ఇంకా పెనాల్టీస్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నారు. అదే ఇప్పుడు సిగ్నల్స్ దాటితే ఛానల్స్ పడతాయని మెసేజ్లు వస్తున్నాయి. అదే కానీ ఇంకా దాని మీద పూర్తిగా అవగాహన రాలేదు. చూద్దాం. అది మేయర్ పదవిని ఎంఐఎం పార్టీకి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ డివిజన్ల పునర్విభజన కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలకు అనుకూలంగా జరిగిందని ఆరోపించారు. డివిజన్ల పునర్విభజనలో అధికారులు ఒత్తిళ్లకు లోనయ్యారని స్పష్టంగా ఆగుపిస్తుందన్నారు.
దాదాపు 16 డివిజన్లను ఎంఐఎంకు అనుకూలంగా చేశారని ఆరోపించారు. ఇటీ విషయంపై కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ నేతల కుట్రలను బహిర్గతం చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న కుట్రలను, రాజకీయ కుతంత్రాలను ప్రజలు గమనించాలన్నారు. కరీంనగర్ భవిష్యత్తును నిర్ణయించేది మున్సిపల్ ఎన్నికలేనని చెప్పారు. బీజేపీ ధర్మంతో పనిచేస్తుందని, అభివృద్ధితో పాటు ధర్మాన్ని కాపాడుకుంటూ బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2-3 మాసాలుగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది మున్సిపల్ అధికారులు చేపట్టడం జరిగింది. దానికి నిదర్శనంగా నిన్న గతంలో ముసాయిదా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించడం, దాని తదుపరి ఫైనల్గా నిన్న డిలిమిటేషన్ది ఒక జీవోను వారు విడుదల చేయడం జరిగింది. ఈరోజు 66 డివిజన్లకు సంబంధించినటువంటి హౌస్ నంబర్స్తో సహా మా దగ్గర డాటా ఉన్నది. దాన్ని పరిశీలించిన పిదప, అదేవిధంగా జరిగినటువంటి పరిణామాలను చూసిన పిదప మున్సిపల్ అధికారులు మరి ఎవరు ఒత్తిడికి లోనైనరు, వారిని ఎవరు ఒత్తిడికి గురి చేసిండ్రు, మరి ఏ విధంగా వారు డిలిమిటేషన్ చేసినవి క్లియర్గా కనబడతా ఉన్నది. దాదాపుగా 16 డివిజన్లు ఎంఐఎం ప్రభావిత డివిజన్లుగా మార్చడంలో ఎవరి కుట్ర ఉందో దీన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 66 డివిజన్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే దాదాపుగా 16 డివిజన్లలో మరి ఎంఐఎం ప్రభావిత డివిజన్లుగా వారికి అనుకూలంగా. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. మున్సిపల్ కార్మికులను అకారణంగా తొలగిస్తూ జవాన్లు వేధిస్తున్నారంటూ కరీంనగర్లో మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్టీయూ అనుబంధం మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శానిటేషన్, పారిశుద్ధ్య కార్మికులను అకారణంగా వేధిస్తున్న జవాన్లపైన చర్యలు తీసుకోవాలని జిల్లా బీఆర్టీయూ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల వద్ద నుండి జవాన్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే కార్మికులను వేధింపులకు గురిచేస్తూ అకారణంగా తొలగిస్తున్నారని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోతే పనిచేయడం లేదంటూ నలుగురిపై ఫిర్యాదు చేసి తొలగించారని ఆరోపించారు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. అనుభవం లేని శానిటేషన్ ఇన్ఛార్జ్ స్వామిని బదిలీ చేయాలని కోరారు. జవాన్ల అరాచకాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలన్నారు. జవాన్లు కార్మికులపై వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ టౌన్ అధ్యక్షులు గడ్డం సంపత్, ప్రధాన కార్యదర్శి మైస తిరుపతి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో మరి జవాన్లు మరి పై అధికారులు కార్మికులను ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో ఇలా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రత్యేకించి ఏంటిదంటే కార్మికులు దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులు అకస్మాత్తుగా ఈ 2-3 నెలలనే పని చేయకుండా ఈ అధికారులకు జవాన్లకు ఎందుకు అనిపిస్తుందో మాకైతే అర్థమైతలేదు. మరి కార్మికులు పని చేయకపోతేనే సెలకెళ్ళి తీసేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి పైసలు ఇవ్వకపోతేనే మరి జవాన్ల వల్ల మరి కార్మికులు వేధిస్తున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. మరి వెంటనే జవాన్ల పైన ఈ పైసలు అడుగుతున్న ఇలాంటి జవాన్ల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మరి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 5గురిని పని తీసేసి 4 రోజులు అవుతుంది. పై అధికారులకు అందరికీ, కలెక్టర్కి, అడిషనల్ కలెక్టర్కు, కమిషనర్కు, లేబర్ ఆఫీసులో ప్రతి ఒక్కరికి సార్ అయ్యా మరి ఈ అధికారులు ఈ రకంగా డబ్బులు ఇవ్వకపోతే మా కార్మికులను పనులకెళ్ళి తీసేసి వేధింపులకు గురి చేస్తారని చెప్పేసి 4వ డేట్ నాడు మేము మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు డ్రగ్స్ పైన అవగాహన కల్పించేందుకు రత్నం గ్లోబల్ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. స్కూల్ ఆవరణలో డ్రగ్ అబ్యూస్ పేరిట విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం పట్ల జరిగే అనర్థాలను వివరించారు. మత్తు పదార్థాల వలన దుష్ప్రభావాలను షీ టీం సభ్యులు అవగాహన కల్పించారు. ఆడపిల్లల పట్ల జరిగే మోసాలను వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈషా, కమ్యూనిటీ నషా ముక్త్ భారత్ స్పీకర్ మాలతి, డిస్ట్రిక్ట్ చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులు సంపత్, మహేష్, షీ టీం స్వప్న, అరుణ, రత్నం పాఠశాల చైర్మన్ కర్ర రత్నయ్య, కరెస్పాండెంట్ కర్ర రమేష్, ప్రిన్సిపల్ కర్ర ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం. మాదక ద్రవ్యాలు అంటే ఇది సాధన మీరు గాంజాయి కానీ కోకాయి కానీ, గాంజా అయితే marijuana అంటారు, cannabis అంటారు. ఇటువంటి సిగరెట్స్ కానీ పాన్సలకు కానీ పిల్లలు ఈ దూరంగా ఉండటానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా మత్తుకు చిత్తవుతున్న యువకులు తల్లిదండ్రుల పట్ల విద్యార్థులకు ప్రేమాభిమానాలతో పాటు గౌరవాన్ని పెంపొందించేందుకు పలు విద్యా సంస్థలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాయి. కరీంనగర్లోని భగత్ నగర్లో గల వివేకానంద విద్యానికేతన్ హైస్కూల్లో ఆశీర్వచన్ పేరిట విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10th విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుండి ఆశీర్వచనాన్ని పొందారు. తల్లిదండ్రులకు సేవ చేయడం ద్వారా జ్ఞానం ప్రాప్తిస్తుందని ప్రముఖ వేద పండితులు గర్రేపల్లి మహేశ్వర శర్మ అన్నారు. కళ్ల ముందున్న భగవత్ స్వరూపులు తల్లిదండ్రులేనని చెప్పారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు వారి పిల్లల మధ్య చక్కని బాంధవ్యాలు, అనురాగ ఆప్యాయతలను, విలువలను పెంపొందించే ఉద్దేశంతో తల్లిదండ్రులచే చిన్నారులకు ఆశీర్వచన్ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని చైర్మన్ సౌగాని కొమరయ్య అన్నారు. భారతీయ సంస్కృతి విలువలను, ఆధ్యాత్మిక భావనను విద్యార్థుల్లో కలిగించడమే ఉద్దేశ్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రిన్సిపల్ మిథున్ జె మిస్త్రి, వైస్ ప్రిన్సిపల్ సాగర్ సర్కార్, ఏవో తుంగాని సంపత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు మనం బాగా చూస్తే ఆల్ రౌండ్ ఏం లేదు. ఏముంది అంటే కేవలము మార్కుల సంపాదన వైపు మాత్రమే విద్య అనేది వెళ్ళిపోతాము. మార్కుల ద్వారా జీవితం నిలబడుతుంది అనుకుంటే చాలామందిని చూసాం. గొప్ప గొప్ప ర్యాంకర్లు కూడా జీవితంలో నిలబడలేకపోయినా. బాగా ఆలోచిస్తే దశాబ్దాల కాలం క్రితం విద్య లేనటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రపంచాన్ని శాసించగలిగినారు. అనేకమైనటువంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలిగినారు. కాబట్టి చదువు అనేటువంటి దానికి పరిపూర్ణమైనటువంటి అర్థం వ్యక్తిత్వ వికాసం. మనిషిగా బతకడం ఎలాగో తెలిస్తే చదువు. వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో ఆశీర్వచన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు పాద పూజ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక గొప్ప బంధం ఏర్పడాలనే సదుద్దేశంతో ఈ ఆశీర్వచన ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. 10వ తరగతి అనగానే పిల్లలు ఏదో ఇది భయానికి గురి కావడం, తల్లిదండ్రులు కూడా కొంత కన్ఫ్యూజన్ గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉమెన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో కరీంనగర్లోని చింతకుంటలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వాటర్ ప్లాంట్ను వితరణ చేశారు. ఆర్ఓ ప్లాంట్ను సంస్థ ప్రధాన కార్యదర్శి జమున, చీఫ్ వాలంటీర్ ప్రవీణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. సంస్థ బాధ్యులు జమున, ప్రవీణ్, జయప్రకాష్ రెడ్డి, సత్తిరెడ్డి, ఉపాధ్యాయుని ఆండాళ్లను శాలువాతో సత్కరించారు. 24 మంది విద్యార్థులకు జయప్రకాష్ రెడ్డి స్పోర్ట్స్ డ్రెస్లను అందించారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా సుమారు 300 మంది విద్యార్థులకు నీటి సౌకర్యం చేకూరుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉమెన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ 2009లో స్థాపించబడిందని ప్రధాన కార్యదర్శి జమున అన్నారు. 300 మంది విద్యార్థులు గల తమ పాఠశాలకు వాటర్ ప్లాంట్ అందించిన సంస్థకు ప్రధాన ఉపాధ్యాయురాలు శోభారాణి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, రజిత, సదయ్య, వినోద్, లక్ష్మీరాజ్యం, శ్రీనివాస్, ఇషాక్ కుమార్, అనిల్ కుమార్, రవీందర్, శ్రీహర్ష, సంతోష్ కుమార్, నలుమాచు చంద్రశేఖర్, స్వర్ణలత, ప్రతిభారాణి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదనే విషయం తెలుసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనుమతులు తీసుకుని శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించడం కాంగ్రెస్ చరిత్రలో లేదని సిగ్గుచేటని రావుల రమేష్ అన్నారు.
ఇక నుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తాము తలుచుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క నిరసన కూడా తెలిపేవారు కాదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 5,500 అప్లికేషన్స్ వస్తే గ్రామానికి 20-30 ఇండ్లు ఇస్తే అర్హులు ఎప్పుడు పూర్తి అవుతాయని ప్రశ్నించారు. ఇండ్లు పొందిన వారి గురించి అడగడం లేదని, ఇండ్లు రాని అర్హులైన పేదవారికి ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. గ్రామాల్లో అనేక మంది అర్హులను విస్మరించారని చెప్పారు. వికలాంగులు, పంచాయతీ కార్మికులకు ప్రత్యేక కోటా ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, ఎక్కడ అమలు అవుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వంతడుపుల సంపత్, పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, పొన్నం అనిల్, బోయిని తిరుపతి, ఖమ్మం కృష్ణ, సుదగోని సదయ్యగౌడ్, కరివేద జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి మా మాజీ ఎమ్మెల్యే మహాధర్నా కార్యక్రమం చేసిండ్రు. ఆ రోజు ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తుంది, దానికి అపోజిట్ అధికార పార్టీ ధర్నా చేసుడు రాష్ట్ర చరిత్రలో 120 సంవత్సరాల నుంచి చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ మాకు అపోజిట్గా ధర్నా చేసినట్టే వాళ్ళకు పార్టీల మీద అవగాహన ఉన్నదా లేదా అనేది ఆ నాయకత్వం చూసుకోవాలి. ముఖ్యంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో రసమైన విమర్శించే స్థాయి నిన్న విమర్శించిన నాయకులకు లేదు. రసమై అడిగింది ఏంటి అంటే, సుమారు తిమ్మాపూర్ మండల 5,550 మంది అప్లికేషన్లు వస్తే ఆ రోజు గ్రామ సభలో సెక్రటరీ కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడరు పేరున చదువుకుంటూ మీకు వచ్చింది అని చెప్పి ఈరోజు సుమారు 425 మందికే ఇచ్చారు. అంటే సుమారు ప్రతి గ్రామానికి 20 మంది అర్హులైనా మిగతా వాళ్ళు అనర్హులా, అది ఫస్ట్ ఆ మండలి కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే కానీ చూసుకోవాలి. రసమై అన్నది ఏంటిది అంటే, అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నా చేసాడు తప్ప వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చినాయని కానీ ఎక్కడ కూడా అడగలేదు. నిరుపేదలమైన తమను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిందని లబ్ధిదారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దళిత బంధు పథకం పొందిన లబ్ధిదారులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆనాడు ₹1 కూడా ఎవరికీ ఇవ్వలేదన్నారు. పూర్తిగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక నిర్వహణ జరిగిందన్నారు. అదేవిధంగా గుంట భూమి లేని తమకు దళిత బంధు పథకం వచ్చిందని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు, పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళిత బంధు పథక లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎందరికో ఎక్కడెక్కడో ఎన్నో వచ్చింది. మాది పైలట్ ప్రాజెక్ట్ కింద మాకు మా అన్నకు నాకు దళిత బంధు వచ్చింది, అది నిజమే. కానీ భూములు ఉన్న వాళ్ళకే చిరు అని అన్నారు. నాకు ఎక్కడ గుండె భూమి ఉంటే ఆమె చూపించాలి. వాళ్ళని చెప్పిందా లేకుంటే ఆమె సొంతంగా చెప్పినా ఆ విషయం పక్కకు పెడితే మళ్ళీ ఇట్లెందుకు మాట్లాడడం అని మాట్లాడుతుంటే ఆమెను ఎందుకు మందలిస్తున్నావు అని రావుల నర్సే అంటాడు. ఎందుకు మాట్లాడతావు, ఎందుకు కడతావే, ఏముందే నీకు, నీది ఏ ఊరే, నీది ఎక్కడనే, నీ ఒక్కడితో నేను చేసేది ఏముంది, నువ్వు వేయకుంటే ఏంది అని మాట్లాడతావు. ఓట్ల విషయం వచ్చింది అక్కడ రాలేదు కదా, నేను మాట్లాడిన విషయం మాట్లాడుతుంటే ఓట్ల గురించి అంటాడు. నన్ను చులకన చేసి నన్ను ఎగతాళి చేసి మాట్లాడతాడు. నువ్వెంతనే, నీ బతికెంతనే, నీది ఏ ఊరే, నీది ఏ దేశమే, వాళ్ళంటే ఇక్కడ పుట్టినట్టు ఇక్కడ వెళ్ళినట, మరి నేను ఇక్కడ పుట్టినట్టు ఎట్లా ప్రూఫ్ చూపించాలి, నాకు కావాల్సింది అది. మరి కోంపల్లి సత్యనారాయణ గారు గట్లే మాట్లాడమన్నాడా, ఆడపిల్లల ప్రవర్తన గిట్లే ప్రవర్తించమని చెప్పిండా, ఆయన ఎందుకు అట్లా మాట్లాడతారు? విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. టేకుమట్ల మండలంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 2,30,00,000తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగశాల భవనాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సంవత్సర కాలంలో విద్యా, వైద్యంపైన ప్రత్యేక దృష్టిని సారించడం జరిగిందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురుకుల పాఠశాలలో కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ గా అయితా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు మేమిద్దరం కలిసి నేను ఒక స్కూల్ రాత్రి నిద్ర తీసే శాంపేట హాస్టల్లో, సార్ చలి బాగా పెడుతున్నది, 4 రోజులకు ఒకసారి చేస్తే దురదొస్తుంది, మాకు ఇబ్బంది అవుతుందని అంటే కలెక్టర్ గారితో మాట్లాడి చెప్పగానే గ్లీజర్స్ మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టల్లో గ్లీజర్స్ పెట్టి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని విద్యార్థులందరూ కూడా మాకు బాధ్యత, మీ విద్యార్థులకు ఒక పేరెంట్గా. కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి గారిని, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, EWIDC, స్కూల్ ప్రిన్సిపల్, అదర్ స్టూడెంట్స్ అందరికీ
బాపట్ల మండలంలో ఇక్కడ ఎప్పుడు ఇనాగ్రేట్ చేశాను. సో నేను కూడా ఇక్కడ ఈ జిల్లాలో నాకు ఒక 1 year అయింది. సో స్టార్టింగ్ నుంచి నేను ఎమ్మెల్యే గారు కరీంనగర్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మరోసారి చిన్నారిని వదిలి వెళ్లారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఊయల్లో 15 నెలల వయస్సు ఉన్న మగ శిశువును వదిలివేశారు. శిశువును గమనించిన ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆర్ఎంఓ నవీన వైద్య బృందం ఊయల వద్దకు చేరుకొని బాబును పరీక్షించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి సమాచారం ఇచ్చారు. శిశువును కరీంనగర్ శిశు గృహకు తీసుకువెళ్లారు. మరిన్ని వైద్య పరీక్షల కోసం తిరిగి ఆసుపత్రికి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ పర్వీన్, శిశు గృహ మేనేజర్ తేజస్వి, సోషల్ వర్కర్లు రమేష్, కవిత పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.